హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము ఇవాళ వచ్చేసి 8:30కు వాళ్ళందరూ వచ్చినారు. నేనేమో పిల్లలను దింపేసి 9కి వచ్చాను అనమాట. ఈరోజు మటుకు బాత్రూమ్స్ గోడలు సుమారుగా పైకి లేస్తాయని చెప్పినారు. ఈరోజు ఏమో 7 మంది పని వాళ్ళు వచ్చినారనమాట. మేము వాడే ఇటుకేమో వైర్ కట్. ఇవి మటుకు ఫ్రెష్, ఇవి మొన్న లోడ్ వచ్చింది. పట్టుకుంటేనే హీట్ ఉన్నాయి. ఫ్రెష్ ఇటుకలు నాన్పి పెట్టాల్సిన అవసరం లేదంట. పాతవైతే నాన్పి కట్టాలని చెప్పినారు. అన్న వాళ్ళు అడిగితే చెప్పినారు అదనమాట. ముందర పిల్లర్స్ అందుకు వచ్చాయి కదా, స్లాబ్కు అందుకు అల్ట్రాటెక్కే వాడుతున్నాము. మిగిలిన వాటికి మామూలు సిమెంట్ కొన్ని ఉంటాయి కదా, అవి వాడుతున్నాము. ఈ ఇటుక ఒక్కొక్కటి వచ్చేసి 10 రూపాయలు 12 రూపాయలు అట్లా పడుతుంది అని చెప్పినారు. కానీ ఇటుక మటుకు బాగా స్ట్రాంగ్గా ఉందన్నమాట. గోడలు ఎలా ఉంటాయో దాని మీదే పైన కూడా అలాగే వస్తాయని చెప్పినారు. అందుకే కింద ఎక్కడ 1 రూమ్ ఉందో అక్కడే 1 రూము, ఎక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయో అక్కడే బెడ్రూమ్స్, ఆ గోడల మీదే కట్టినామన్నమాట. ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఏ గూడు ఎక్కడ వస్తాయి, ఏ కబోర్డ్స్ ఎక్కడ వస్తాయి అనేది ముందే మనం డెసిజన్ తీసుకొని పెట్టుకోవాలి. 1-2 సార్లు చూసుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. అంటే నెక్స్ట్ తర్వాత అయ్యో అట్లా చేసింటే బాగుంది, ఇట్లా చేసింటే బాగుంది అనుకోకుండా దగ్గర ఉండి మీరే ఎక్కడ ఏదో వస్తారని బిల్డర్లను, మేస్త్రీలను అడిగి కట్టుకునేది చాలా మేలు. మేమైతే 1-2 సార్లు ఆలోచించి ఇక్కడ ఏది బాగుంటుందేమో అనుకున్నాము. చూసుకుంటూ బాగా ప్రస్తుతానికైతే ఈ ఐడియా అని అనుకుంటున్నాము. ఇప్పుడు అన్నీ ఎక్కువగా వుడ్ వర్క్ అవన్నీ వస్తున్నాయి కదా, మేము కూడా వుడ్ వర్క్ ఎక్కువ చేపిద్దాము, గూళ్ళు పెట్టుకున్నాము అనుకుంటున్నాము. కాకపోతే చూడాలి. ఎవరన్నా కొత్తగా ఇల్లు కట్టించుకుని ఉంటే ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్, నాకు యూజ్ అవుతాయి.